రేపు మనం చీకటి సామ్రాజ్యం మీద యుద్ధం చేస్తూ ఇప్పుడు సడన్గా విశ్వాసుల మెదళ్ళ మీద, విశ్వాసుల మనస్సుల మీద యుద్ధం మొదలుపెట్టాం. అంటే క్రీస్తు సంఘము తన మీద తానే యుద్ధం చేసుకుంటుందన్నమాట. విచిత్రంగా లేదు ఈ పరిస్థితి. మనం యుద్ధం చేయాలి, సాతానుతో యుద్ధం చేయడం అనేది తర్వాత విషయం. ముందైతే మన మనస్సుల మీద మనమే యుద్ధం చేసుకోవాలి. ఈ యుద్ధాన్ని నువ్వు చేయకపోతే ఆధ్యాత్మిక మహాపోరాటంలో నువ్వు గెలుపొందలేవు. నీ మనస్సు మీద నీవు యుద్ధం చేయకపోతే సాతానుతో యుద్ధం చేసి గెలవలేవు. నీ మనస్సు మీద నువ్వు యుద్ధం చేయకపోతే నీ భావజాలం మీద నీవే యుద్ధం చేసి అపసవ్యమైన వాటిని పెరికి వేసి పెకలించి వేసి పాతాళలోకానికి విసిరి కొట్టకపోతే నీ మెదడులో ఉన్నటువంటి చీకటి త్రాళ్లను నీవు పెకలించి సముద్రంలోకి విసిరి కొట్టకపోతే నీ ముందున్న కొండను కూడా నువ్వు పెకలించి సముద్రంలోకి విసిరి కొట్టలేవు. ఐ విల్ రిపీట్ దిస్ స్టేట్మెంట్. నీ మనస్సులో ఉన్నటువంటి చీకటి త్రాళ్ళ యొక్క చివరలను, మళ్ళీ చెప్తాను, నీ మనసులో ఉన్నటువంటి ఈ చీకటి త్రాళ్ళ యొక్క కొనలను నీవు ముడి విప్పి పెకలించి పాతాళ లోకానికి విసరి కొట్టకపోతే నీ ముందున్న కొండలను కూడా సముద్రంలోకి విసరి కొట్టలేవు. ఇది ఐరానికల్ సిచ్యువేషన్, బట్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ మోస్ట్ రీజనబుల్, most logical conclusion, 100% logical conclusion. ఇప్పుడు మన పగ దేని మీద? మన ముందున్న కొండల మీద. బాగుంది, ఆ కొండలు మీరు గద్దించండి. ముందు వాటిని మళ్ళీ లాగే తాళ్ళు నీ మైండ్లోనే ఉన్నాయి, వాటిని తీసేయి. ఇది ఐడియాలజికల్ వార్ఫేర్. ఐడియాలజీ అంటే భావజాలం, ఐడియాలజికల్ వార్ఫేర్. స్పిరిచువల్ వార్ఫేర్ can be successful only when there is a committed ideological warfare within the Christian church. You got the point? Your spiritual warfare can be victorious only when there is an ideological warfare within the Christian church. There must be an ideological warfare in order to make your spiritual warfare victorious. ఇది ఇప్పుడు బీఎస్సీ వేరు, బీఎస్సీ ఆనర్స్ వేరే ఉండేది మా చిన్నప్పుడు. అంటే బీఎస్సీలో సబ్జెక్ట్లో ఉంటుంది కదా, ఆనర్స్ అంటే ఇంకా కొంచెం హయ్యర్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ ద సేమ్ సబ్జెక్ట్. అలాగా బీఎస్సీ ఆనర్స్ లాగా ఇది ఇంకా ఉన్నత స్థాయికి చెందినటువంటి ఆధ్యాత్మిక పరిజ్ఞానము, ఆధ్యాత్మిక విజ్ఞానం. ప్రభునందు ప్రియులారా, మన మనస్సులలోనే ఉన్నటువంటి వేర్లు, రూట్స్ ఆఫ్ ద మౌంటైన్స్, సాతాను నెలకొల్పిన చీకటి కొండల యొక్క వేర్లు మన మనస్సుల్లోనే ఉన్నంతకాలం మనం గద్దిస్తే అవి తాత్కాలికంగానే వెళ్ళిపోతాయి కానీ శాశ్వతంగా వెళ్ళవు. తాత్కాలికంగా వెళ్ళకొట్టడం విజయము కాదు. చీకటి కొండలను అప్పటికప్పుడు తాత్కాలికంగా టెంపరీగా వెళ్ళకొట్టడం మనకు విజయం కాదు, అది మోసం. మళ్ళీ వస్తాయి అవి. చాలా ప్రార్థన చేసి ఉపవాసం ఉండి చేసి ఏ సునామంలో పో అని గద్దిస్తుంటా, అవి లేచి అలా వెళ్ళిపోతుంటే కనపడితే నీకు అది మోసం, మళ్ళీ వచ్చేస్తాయి. కాబట్టి నీవు ముందు నీలో ఉన్నటువంటి వాటి వేర్లను పెరికి వేయాలి. అక్కడ చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే ఇగో, అమ్మో మనం ఏంది మరి ఒకరు చెప్తే వినే రకమా, మన లెవెల్ ఎంత, మనం ఎక్కడ, మన లెవెల్ ఎక్కడ? ఒకడు చెప్తే వింటామా మనం? వినాలా? అసలు ఏంటనుకున్నావు నేనంటే
ప్రపంచ విజ్ఞానిని, ప్రపంచ మేధావి నేనే కదా. నేను కదా అసలు ప్రపంచ ప్రజలందరికీ జ్ఞానం బోధించగలిగిన వాడిని. నేను వింటానా ఒకటి చెప్తే? ఈ విర్రవీగే దుష్టత్వం ఇది విశ్వాసుల్లో ఉంటుంది. ఎప్పటిదాకా ఈ విర్రవీగే మనస్తత్వం ఉంటుందో అలాంటి మనుషులు తమ సొంత భావజాలాన్ని తాము సంస్కరించుకోలేరు. విర్రవీగే మనస్తత్వం ఉన్న విశ్వాసులు తమ భావజాలాన్ని తాము సంస్కరించుకోలేరు. కాబట్టి వీళ్ళు ఎంత ఉపవాస ప్రార్థనలు చేసినా, ఎంత పరిశుద్ధాత్మ అభిషేకం పొందినా, ఎన్ని వరాలు పొందినా, ఎంత నియమనిష్టలతో, ఎంత ఏకాగ్రతతో కొండలను గద్దించినా అవి తాత్కాలికంగానే వెళ్ళిపోతే కానీ మళ్ళీ తప్పక వస్తాయి, శాశ్వతంగా వెళ్ళవు. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఇది యాకోబు 1:21, జేమ్స్ 1:21. విర్రవీగుచున్నటువంటి మనస్తత్వం. దయచేసి ఆ అహం అనే మృగంగాన్ని ముందు చంపేయాలి. నేను ఎన్నో వేలకు వేల ప్రసంగాలు చేశానని అందరికీ తెలుసు. దేవుడు అలా చేయించాడు. ఏదో బిలాం గాడిద లాంటి వాడితో దేవుడు మాట్లాడించేశాడు అనుకోండి, అది నా గొప్ప కాదు. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడు నేను చేసిన కొన్ని 10,000 ప్రసంగాలలో నాకు తెలిసి నా అసెస్మెంట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ I delivered in my whole lifetime or in my whole ministry of preaching, the most important message. ఆ మృగంగాన్ని వాణ్ణి సిలువేసి చంపేయండి అనే ప్రసంగం. అది ఇప్పుడు దేవుని గండ్రగొడ్డలి అనే దాంట్లో ఫస్ట్ చాప్టర్గా వచ్చింది అనుకోండి. వాణ్ణి సిలువేసి చంపేయండి ఎవరినంటే అహం అనే మృగంగాన్ని. దేవుని గండ్రగొడ్డలి అనే పుస్తకం చదవండి. అసలు అన్నీ చదవాల్సినవే. మీరు చదవాల్సినవే రాశాను కానీ చదవకూడని ఏం రాయలేదు. ఇది చదువు అది చదువు అని ఊరికి చెప్పించుకోకండి, టైం వేస్ట్ అయిపోతుంది. తెగుళ్ళ మీద తెగుళ్ళు వస్తున్నాయి. యేసురాకడ బహు సమీపం. ఇప్పుడు ఇంకెప్పుడు చదువుతారు? ఇంకెప్పుడు సత్యాన్ని నేర్చుకుంటారు? ఇంకెప్పుడు రక్షణ పొందుతారు? ఇంకెప్పుడు దేవునితో నడుస్తారు? దేవునికి దూరంగా బుద్ధిహీనంగా అప్రయోజకంగా నిష్ప్రయోజకంగా బ్రతికేసి ఇలాగే బ్రతుకు ముగించేస్తారా? దయచేసి నా పుస్తకాలు చదవండి. దేవుడు నా చేత రచింపజేసిన పుస్తకాలు చదవండి అని కూడా అంత పొడుగు చెప్పడం నాకు ఇష్టం లేదు. నా పుస్తకాలు చదవమని చెప్తున్నా. విరోధులు ఎవరికన్నా ఉంటే వాడికి కొంచెం మండాలనే చెప్తున్నా. రీడ్ మై బుక్స్ ఆర్ లూజ్ యువర్ ఇటర్నల్ రివార్డ్. సరే, ఏదేమైనా కమింగ్ టు ద సబ్జెక్ట్. ఆ కొండలు శాశ్వతంగా వెళ్ళిపోవాలంటే దాన్ని మళ్ళా లాగే దారం, రబ్బర్ దారం ముడి ఇక్కడ ఉంది. ఈ ముడి విప్పుకోవాలి. ఈ ముడి విప్పుకోవాలంటే అహంగాడు అడ్డం వస్తాడు. ఇలాగ సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేసి పెట్టాడు సైతాన్ గారు. చీకటి కొండలను పెకలించి వెళ్ళగొట్టే పోరాటానికి క్రైస్తవ సంఘం ఎప్పటికైనా వస్తుంది. పాయింట్ నెంబర్ 1, అది సైతాన్కు తెలుసు. అయితే ఈ కొండలను వెళ్ళగొట్టే ఆధ్యాత్మిక పోరాటానికి క్రీస్తు సంఘం పూనుకున్నప్పుడు వాళ్ళ పోరాటం విఫలమైపోవాలి. వాళ్ళ పోరాటం విఫలమైపోవాలంటే ఏం చేయాలి? కొండలను పెకలించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సంఘ మనస్సులలోనే, సంఘం యొక్క మస్తిష్కంలోనే వాటిని మళ్ళీ లాగే తాళ్ళు ఉండాలి. ఎంత గొప్ప మేధావి సైతాన్ గాడు. మన శత్రువును మనం తక్కువ అంచనా వేసామనుకోండి, యుద్ధంలో ఓడిపోతాం. శత్రువును తక్కువ అంచనా వేస్తే యుద్ధంలో ఓడిపోతావు. యుద్ధ నీతిలో, యుద్ధ తంత్ర రచనలో, యుద్ధ వ్యూహ రచనలో
అతి ముఖ్యమైన విషయం ఏంటంటే శత్రు బలాన్ని అతిగా అంచనా వేస్తే నీకు నష్టం ఉండదు, కానీ శత్రు బలాన్ని తక్కువ అంచనా వేస్తే నువ్వు గ్యారంటీగా నష్టపోతావు, ఓడిపోతావు. ఒక పాము వచ్చింది, ఇంత కర్రతో కొడితే చచ్చిపోతుంది, కానీ అంత కర్ర తీసుకున్నాను అనుకోండి, అవసరమైన దానికంటే ఎక్కువ పెద్ద కర్ర తీసుకున్నా నష్టం లేదు, పాము ఎలాగూ చచ్చిపోతుంది. కానీ అంత మాత్రం చిన్నదాని కొరకు ఇంత పెద్ద కర్ర ఎందుకండి, ఓ చీపురు పళ్ళు తీసుకురండి అన్నాను అనుకోండి, ప్రమాదంలో పడతాం. సాతాను యొక్క తంత్రములను మనం కరెక్ట్గా అంచనా వేయాలి ప్రియులారా.